హాయ్ అండి. ఈరోజు ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ నేతి సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకోనండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని మూకుడు బాగా వేడయ్యిందో లేదు చూసుకున్న తర్వాత ఒక్కొక్కడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి కలిపి వేసేసారనుకోండి మొత్తానికి ఒకటి ఏగొచ్చు ఒకటి ఏగపోవచ్చు. కానీ ఏగిని అయితే మాడిపోతాయి, ఏకలని వేస్తే ఇంకా పచ్చిగానే ఉంటాయండి. అందు కాబట్టి ఇది దానికి వేగించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అది పొడుం చేసుకొని మంచిగా కమ్మటి వాసన వస్తాయండి. పొడుం చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తాయండి అవి. అందు కాబట్టి ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాటిని కడిగి ఎండబోసి వేయించుకొని మిక్సీ పడతారు. అలా పెట్టారనుకోండి కొంచెం పురుగు వచ్చే ఛాన్సులు కూడా చాలా వరకు ఉండొచ్చువండి. అందు కాబట్టి మామూలుగా కడుక్కుంటే కనుక బాగా కరకరలాడితే ఎండితేనే కడుక్కుని ఎండబోసుకోవాలండి. అదే ఒకవేళ కరకరలాడకుండా కడిగేసి ఎండబోసి మనం వేయించుకొని పొడిని చేసుకున్నాం అనుకోండి పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందు కాబట్టి దానికి మంచిగా బట్టతో తుడిచేసుకొని వేయించుకోవచ్చు. కడగవలసిన అవసరమే లేదు. బట్టతో వేయించేసుకోవచ్చండి. బట్టతో బాగా తుడుచుకొని అప్పుడు వేయించుకొని అప్పుడు మొత్తం అన్నీ కలిపి ఒకేసారి పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకుని అప్పుడు మనం నెయ్యి వేసుకుని కొంచెం బెల్లం వేసుకుని ఉండలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. చిన్నపిల్లలకి ఆరోగ్యమైన పదార్థం అన్నమాట అండి. ఇది మంచిగా బలం కూడా, జుట్టు రాలిపోకుండా ఉంటుంది, ఒంటికి బలం కూడా, రక్తం పడుతుంది, మంచిగా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు తినలేని వాళ్ళు కూడా తింటారన్నమాట అండి. అంత బలం. బాదం కొంచెం సేపు వేయించాలండి. వేయించిన తర్వాత అన్నీ కలిపి మొత్తం మిక్సీలోకి వేసుకోవాలండి. వేసుకొని అది కొంచెం మెత్తగా అయ్యిందాకా పట్టకూడదండి. కొంచెం బరగ్గా ఉండాలండి. బరగ్గా ఉంటేనే కొంచెం తినడానికి నాలుగుకి తగులుతూ ఉంటుంది అన్నమాట అండి. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే కొంచెం అందులో మళ్ళీ బెల్లం వేసుకొని మళ్ళీ కొంచెం పొడి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత అది ఉండకడుతుందా లేదా అని చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఉండకట్టింది అనుకోండి పర్వాలేదు. లేదనుకుంటే కొంతమందికి ఇష్టం ఉంటే నెయ్యి పోసుకోవచ్చు, లేదంటే కొంతమంది నెయ్యి పోసుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే మంచిదని నెయ్యి పోసుకోకుండా చేసుకుంటే బలం కూడానండి. ఎందుకంటారా, నెయ్యి అయితే కొలెస్ట్రాల్ గట్రా పెరిగిపోతాయి. నెయ్యి పోసుకోకుండా చేసుకున్నాం అనుకోండి ఆరోగ్యంగా ఉంటుందండి. ఇంకెలా అవుతుంది బట్టండి. అవుతే నేనైతే నెయ్యి వేసాను. కాకపోతే మేము నెయ్యి వేసుకోపోవచ్చు పర్వాలేదండి. అది కాబట్టి ఇలా ఉండలు చేసుకుని మనం ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. లేదనుకుంటే ఫ్రిడ్జ్లోనా ఉండొచ్చు, బయటనా పెట్టుకున్నా ఉండొచ్చండి. ఇలా ఉండలు చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయండి. నాకు మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఇలాగే చేసి నాకు పంపిస్తూ ఉండేవారండి. అందుకనే నాకు చాలా ఇష్టమండి. మా ఆంధ్రాకి ఫేమస్ అంటేనే నేతి సున్నుండలండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.